వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. నేషనల్ హైవే 63 అది పేరుకు జాతీయ రహదారి. ఎస్, అది జాతీయ రహదారి. హైవే నంబర్ 63 అతి పెద్ద జాతీయ రహదారి. ఛత్తీస్గఢ్ జగదల్పూర్ నుంచి నిజామాబాద్ వరకు ఉన్న 63వ నంబర్ జాతీయ రహదారి. జాతీయ రహదారి అంటే ఎలా ఉండాలి? జాతీయ రహదారి విశాలంగా ఉండాలి. రోడ్డుపై ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తిగా నీట్గా ఉండాలి. కానీ ఈ జాతీయ రహదారిని చూస్తే మన గల్లీలో ఉన్న రోడ్లు కూడా బాగున్నాయనిపిస్తుంది. పల్లెల్లో ఉన్న మామూలు మట్టి రోడ్లు దేనికంటే బెటర్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఈ జాతీయ రహదారి కోసం కోట్లు ఖర్చు పెట్టిన, కోట్లు విడుదలైనా ఇప్పటిదాకా దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. గత 6 సంవత్సరాలుగా ఈ జాతీయ రహదారి నరక కూపంగా మారింది. వాహనదారులకు మరింత అసౌకర్యంగా మారింది. ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే యమపురికి మార్గం అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ అధికారులు ఎవరు, ప్రభుత్వాలు మారినా, ఏ ప్రభుత్వం వచ్చినా ఆ రహదారికి మాత్రం మోక్షం రావట్లేదని స్థానికులు అంటున్నారు. ఆ రహదారి చాలా దుర్భరంగా, ప్రయాణించడానికి ఏమాత్రం వీలు లేకుండా ఉంది. దీన్ని జాతీయ రహదారి అని ఎలా అంటారో తెలియదు, కానీ దీనికంటే గల్లీలో ఉన్న మన ఇరుకు రోడ్లలో ఉన్న రోడ్లు చాలా బాగుంటాయి. ఈ రహదారి మాత్రం నిస్సందేహంగా యమపురికి మార్గమే. పూర్తిగా గుంతలమయంగా మారిన ఈ జాతీయ రహదారి వల్ల తరచుగా వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో సేవలందించే అంబులెన్స్ సర్వీసులు కూడా ఈ జాతీయ రహదారి గుండా ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 63వ నంబర్ జాతీయ రహదారి నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా రహదారి పనులు మొదలై సుమారు 6 సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ ఆ రహదారి పూర్తి కంకర రోడ్డుగా మాత్రమే మిగిలిపోయింది. ఎక్కడ చూసినా గుంతలే, ఎటు చూసినా కంకర తేలి కనిపిస్తోంది. ఈ జాతీయ రహదారి 63 ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణను కలుపుతూ నిర్మించగా మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని కలుపుతూ నిజామాబాద్ వరకు ఈ రోడ్డు నిర్మాణాన్ని కొనసాగించారు. ముఖ్యంగా చెన్నూరు, మంచిర్యాల జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి వాహనదారులకు నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు, భీమారం, జైపూర్ మండలాలను కలుపుతూ చెన్నూరు నుండి మంచిర్యాల జిల్లా కేంద్రానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉండగా చెన్నూరు నియోజకవర్గ కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి గతంలో 40 నిమిషాల సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఈ జాతీయ రహదారి పుణ్యమా అని అవస్థలతో అధ్వానంగా మారిన ఈ జాతీయ రహదారి పుణ్యమా అని ఇప్పుడు కనీసం గంటకు పైగే సమయం పడుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా 2 వీలర్స్, 3 వీలర్స్ అయితే ఇక్కడ దారుణమైన పరిస్థితి. ఏవైనా ముక్కుతూ మూలుగుతూ ఈ గుంతల రోడ్డు గుండానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా హెవీ లోడ్తో వెళ్లే వాహనాలు, ఇసుక లారీలు ఈ మార్గం గుండా వెళ్ళడం వల్ల గుంతలు మరింతగా పెరిగి రోడ్డు అధ్వానంగా తయారైపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రోడ్డు విషయమై, జాతీయ రహదారి రోడ్డు విషయమై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అంటే సపోజ్ ఏదైనా అత్యవసర పని మీద ఎవరైనా రోగులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ హాస్పిటల్కు, మంచిర్యాల కానీ వెళ్తే ఈ పొక్కలో, ఈ రంధ్రాల్లో ఉన్న తోపులకు గర్భిణీ స్త్రీలు అదే వెహికల్లో ప్రసవం అయ్యేది కూడా తెలియదు.
మీరు ఒకసారి గమనించాలి. ఇంతకు ముందు ఎంతమంది యాక్సిడెంట్లు అయినాయి, ఎంతమంది వాహనదారులు ఇక్కడ పడి ఆ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ ఒకటి యాక్సిడెంట్ జోన్, మళ్ళీ యాక్సిడెంట్ జోన్ ఉన్న దగ్గర ఎలా ఉండాలి రోడ్డు?